హలో హాయ్ అందరికీ ఈరోజు నేనైతే మెంతికూర పప్పు చేస్తున్నాను. అందుకోసం నేను మెంతికూర అయితే తీసుకొచ్చాను. అక్కడ నేను పప్పులో వేసే ఏంటంటే 3 టమాటాలు, ఒక ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. చూసారా, నేను ఇప్పుడు ఈ 3 కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగా మెంతికూర అయితే నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా. ఇక్కడ నేను పప్పు అయితే 1 గ్లాసున్నర పప్పు అయితే కడిగి పక్కన పెట్టాను. ఇంకా మెంతికూర అనేది శుభ్రంగా కడిగి వాష్ చేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంకా టమాటాలు కూడా కట్ చేశానండి. చూసారా, ఈ 3 కూడా కలిపేసి అన్నీ వేసేస్తాను ఇందులో. దానికోసం నేనైతే కొంచెం పసుపు, చూసారు కదా, దానికి సరిపడగా కొంచెం కారం, నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను, అయినా కానీ కారం కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు కూడా దానికి సరిపడగా వేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చండి. దానికి తగ్గట్టు నేను 1 లీటర్ పావు అయితే నీళ్లు పోసేసానండి. నీళ్లు పోసేసి డైరెక్ట్గా నేను అన్నీ కలిపేసి పెట్టేశాను కాబట్టి డైరెక్ట్గా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని అయితే స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈ లోపల నేను పప్పులోకి రెడీ చేసే ఏంటంటే ఫిష్ ముక్కలండి. ఫిష్ ముక్కలు అయితే నేను ఉప్పు, కారం, అల్లం పేస్టు వేసి శుభ్రంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టానండి. 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత నేను ఒక పెనం మీద ఈ ముక్కలన్నీ కూడా వేపేశాను. ఒకేసారి పట్టినాయండి పెనం మీద. ఇవి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మూత తీసి చూసుకుంటే పప్పు అనేది చూసారా ఉడికిపోయింది బాగానే. నేను పప్పు గుత్తితో కూడా చేయలేదండి, ఓన్లీ అలా గరిటతో తిప్పితే అది మేనిష్ అయిపోయింది. చూసారా, ఇలా మేనిష్ అయిపోయిన తర్వాత మనం తాలింపు అయితే రెడీ చేసేసుకుందామండి. దానికోసం నేను ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్నాను. చూడండి, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. చూసారా, వెల్లుల్లిపాయలు అనేది చితక్కొట్టుకొని వేసుకోవాలండి. అలా డైరెక్ట్గా వేయడం వల్ల ముఖం మీదకి పేలిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం పొయ్యి దగ్గరే ఉంటాం కాబట్టి చెప్పలేము. చూడండి, దానికోసం నేనైతే కొంచెం ఒక స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను, ఇంకో స్పూన్ వచ్చేమో ఆవాలు తీసుకున్నాను, ఒక 4-5 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. చూసారా, తాలింపు అన్నది బాగా వేగితేనే పప్పు స్మెల్ బాగుంటుంది. చూడండి, నేనైతే వేసేసాను. నాకు ఇలాగైతే కరెక్ట్గా వచ్చిందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మీకు రాదని కాదు, నేను కూడా చూపిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.